మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇది సీరియస్గా తీసుకొని మాకు కూడా ఎంపీలకు కూడా ఈ స్కూల్స్ వస్తే బాగుంటాయి, ఇమ్మీడియట్గా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా దాని మీద ఫోకస్ పెట్టి దాదాపు 1650 crores రెసిడెన్షియల్ స్కూల్స్ హాస్టల్స్కి కూడా అనౌన్స్ చేయడం జరిగింది. దీంతో మనకు స్పష్టంగా తెలుస్తుంది మన ప్రభుత్వం మన భవిష్యత్తు కోసం ఆలోచించి మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి అభివృద్ధి బాటలో పెడుతుందని చెప్పి ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ ఈ ప్రశ్న అడిగినందుకు. ఎందుకంటే మొన్ననే మేము రివ్యూ మీటింగ్ చేసినప్పుడు కూడా రామ్మోహన్ నాయుడు గారితో కూడా చాలాసార్లు గడవడం జరిగింది. మాకు బసంత్ నగర్ రామగుండం ఎయిర్పోర్ట్ కావాలని చెప్పి వారికి చాలా రిక్వెస్ట్లు పెట్టినాం. కానీ దీన్ని పొలిటిసైజ్ చేసి అప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చినప్పుడు ఏవియేషన్ మినిస్టర్ని కలిసినప్పుడు ఖచ్చితంగా 4 ఎయిర్పోర్ట్లు మేము రిలీజ్ చేస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. కానీ మొన్న నాకు ఒఫీషియల్గా ఒక రిప్లై కూడా పంపించినారు. ఏంటంటే టీఈఎఫ్ఆర్ అంటే టెక్నికల్ ఫీజిబిలిటీ రిపోర్ట్ చేసినాము మేము కొత్తగా. బసంత్ నగర్ చుట్టూతా హై హిల్స్ ఫార్మింగ్ ఆబ్స్టికల్స్ ఉన్నాయని చెప్పి ఈ ఎయిర్పోర్ట్కి మేము ఎయిర్పోర్ట్ కట్టలేమని చెప్పి ఫీజిబిలిటీ రిపోర్టు ఇవ్వడం జరిగింది. ఇది కంప్లీట్లీ పొలిటికల్ మూవ్. ఎందుకంటే ఇంతకుముందు ఆఫీసర్లు కూడా అక్కడ ఎవరైతే పనిచేసినారో కలెక్టర్ లాగా వారితో కూడా మాట్లాడడం జరిగింది. వారు అన్నారు ఈ బసంత్ నగర్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉండేనో ఇది ఇంతకుముందు కూడా బిర్లాసు వాళ్ళందరూ వాడిన ఎయిర్పోర్ట్, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ లొకాలిటీస్ ఫర్ ఎయిర్పోర్ట్ అని కూడా వారు డిస్కషన్ చేయడం జరిగింది. మా ఖమ్మం ఎంపీ గారు కూడా ఉన్నారు ఇక్కడ. వారి ఏరియాలో కూడా ఎయిర్పోర్ట్ అడిగితే ఇదే సేమ్ యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ కొట్టి వారికి కూడా హై హిల్స్ ఉన్నాయి, మీ ఎయిర్పోర్ట్ అడిగిన దగ్గర ఎయిర్పోర్ట్ పెట్టలేమని చెప్పి ఇది ఒక పొలిటికల్ కుట్ర నడుస్తుంది. దీని మీద కూడా కష్టపడి మేము పోరాడి మరీ ఎయిర్పోర్ట్ వచ్చేలాగా చేస్తాం. ఎందుకంటే మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. మీ అందరికీ తెలుసు తెలంగాణలో ఇప్పుడు వరకు ఒక్క ఎయిర్పోర్ట్ కూడా అడిషనల్ ఎయిర్పోర్ట్ రాలేదు. ఇది కేవలం పొలిటికల్ ఎజెండాతో నడుస్తుంది కానీ అభివృద్ధి మనసులో పెట్టుకొని అభివృద్ధి కోసం చేసే పనులు లెక్క కనపడతలేవని చెప్పి స్పష్టంగా తెలుస్తున్నది. మేము మళ్ళొకసారి మా పెద్దపల్లి ప్రజలకు కూడా హామీ ఇస్తున్నాను. ఈ బసంత్ నగర్ ఎయిర్పోర్టు పెద్దపల్లిలో ఒక ఎయిర్పోర్ట్ వచ్చేటట్టు మేము కృషి చేసి పనిచేసి మళ్ళా రేవంత్ రెడ్డి గారిని ఏవియేషన్ మినిస్టర్ దగ్గర తీసుకుపోయి వారి మీద ఒత్తిడి పెట్టి మరి ఎయిర్పోర్ట్ వచ్చేలాగా మేము చేయిస్తామని చెప్పి మళ్ళొకసారి అందరికి తెలియజేస్తున్నాం. అందరికి నమస్కారం. ఇప్పటి వరకు వివరాలన్నీ మా కన్వీనర్ గారు మల్లు రవి గారు స్పష్టంగా చెప్పారనమాట. దాని తర్వాత మా సోదరుడు కిరణ్ గారు కూడా చెప్పారు దీని గురించి, స్కూల్స్ గురించి, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటే స్కూల్స్ గురించి కొంత అవగాహన ఉన్న వ్యక్తిని నేను. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అని 4 స్కూల్స్ ఉన్నాయి. దగ్గర 8,000 పిల్లలు ఉన్నారనమాట. ఈ స్కూల్ సంబంధించిన ప్లాన్స్ కూడా చూసినాను అనమాట. మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చూపించారు. బెంగళూరు నుంచి ఆర్కిటెక్ట్ని తీసుకొని ప్లాన్స్ చాలా జాగ్రత్తగా తయారు చేసిన ప్లాన్స్ అనమాట. ఖమ్మంకు దాదాపు 4 స్కూల్స్ వచ్చాయి. నా పరిధిలో ఉన్న కొత్తగూడెంకి 1 స్కూల్ వచ్చిందనమాట. అంటే మీరు చూడండి ఇలా ఫేర్గా చేశారనమాట. ఉన్న జాగల భూములు ఉన్న జాగలలా స్కూల్స్ ఇచ్చారు. మన ఉప ముఖ్యమంత్రి గారిది కాన్స్టిట్యున్సీ మధిర. కావాలంటే వారు తీసుకునేవారు కానీ మధిరాలో పెట్టుకోలేవారు. స్కూల్ పక్కన సత్తుపల్లిలో పెట్టారనమాట. అంటే ఇందులో కొంత స్టడీ ఉందన్నమాట. ఏ స్కూల్ నడవాలి